ప్రపంచమంతా వసుదైక కుటుంబం అని నమ్మినటువంటి భారతదేశం గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కలుపుకొని ట్రేడ్ విషయంలో కానివ్వండి, కంట్రీ టు కంట్రీ రిలేషన్స్లో కానివ్వండి అగ్రగామిగా ఉంది. ఎకానమీలో కూడా ప్రపంచం మొత్తం మీద 3వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశానికి ఈరోజు కష్టం వచ్చినప్పుడు మేమున్నామని చెప్పి నినదిస్తూ ప్రతి ఒక్క దేశంలోని ఉన్నటువంటి భారతీయులతో పాటు అక్కడ ఉన్నటువంటి దేశస్తులందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెహల్గాంలో జరిగినటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ఇవాళ నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటే మనందరం కూడా గర్వించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నేపాల్లో పెద్ద ఎత్తున కాఠ్మండులో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి, నేపాల్ ప్రజలందరూ కూడా వచ్చి పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండను పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడమే కాకుండా పూర్తిగా భారతదేశానికి మేము బాసటగా ఉంటామని చెప్పడం జరిగింది. అదే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్నటువంటి అగ్రరాజ్యం అమెరికా కూడా ఈరోజు FBI స్వయంగా ట్వీట్ చేసి మేము భారతదేశానికి బాసటగా ఉంటామని చెప్పని ఒక పక్క ట్రంప్ చెప్పినప్పుడు కూడా మరి FBI అన్నది చాలా పెద్ద ఏజెన్సీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. అలాంటి ఏజెన్సీ కూడా ఈరోజు మన దేశానికి బాసటగా ఉండటం చాలా ఆనందదాయకం. మూడోది, ఇప్పుడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA పూర్తి స్థాయిలో మరి పహారా కాస్తా ఉంది. ఎక్కడైతే జరిగినటువంటి విషయాన్ని మరింత లోతుల్లో విశ్లేషణ చేసి ఎవరైతే టెర్రరిస్టులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారికి సహకరించిన వాళ్ళందరినీ కూడా క్లూజ్ అని కూడా లాగడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా పూర్తి స్థాయిలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కడైతే ఈ యొక్క పహల్గాంలో జరిగినటువంటి ఈ యొక్క ఇష్యూ మీద కూడా జల్లెడ పట్టి అన్ని సాయుధ దళాలు, CRPF వాళ్ళు, అట్లాగే మిలిటరీ డిఫెన్స్లో ఉన్నటువంటి పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ డెప్యూట్ చేసి అక్కడ ప్రతి ఒక్క ప్రాంతాన్ని జల్లెడ పట్టి టెర్రరిస్టుల్ని బహుశా అతి తక్కువ సమయంలో కనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా మనందరికీ తెలుసు, 45 సంవత్సరాలు సోషల్ యాక్టివిస్ట్ ఏదైతే ఈ దేశం కోసం ప్రతి నిమిషం పరితపిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఈ యొక్క భారతదేశ భూభాగంలోనే ఉన్నదని చెప్పని చెబుతున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ గులాం రసూల్ మ్యాగ్రేని టెర్రరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్లో కుప్వారాలో మరి చంపేయటం చాలా దారుణంగా ఉంది. మొన్న జరిగింది ఇష్యూ, ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ జరగడం చాలా దురదృష్టకరం. అలాగే UAE ప్రెసిడెంట్ కూడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ కూడా నరేంద్ర మోదీ గారు స్వయంగా ఫోన్ చేసి షేక్ మొహమ్మద్ బిన్ జయద్ గారు కాల్ చేసి భారతదేశానికి సంబంధించిన అన్ని సహాయ సహకారాలు కూడా మేము చేస్తామని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విఘ్నతగా ఉండాలి అని చెప్పని బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ ఇవాళ పొద్దున్నే మొత్తం స్టేట్ CMలతో పాటు అన్ని మీడియా ఛానల్స్కి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మీరు ఇష్యూని మరింత కఠినత్వంగా, జటిలత్వంగా చేసి ప్రజలకు చూపించే ప్రయత్నాలు మీరు దయచేసి చేయొద్దు అని చెప్పని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మీడియాని కూడా కోరటం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సుమారు 135,000 ఎకరాల భూమి రేపొద్దున కల్టివేషన్లోకి వెళ్లకుండా త్రాగునీరు సమస్యతో కూడా పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రజలు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో మనం మానవతా దృక్పథంతో ఇండస్ వాటర్ ట్రీటీని 1960లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు దాని సంతకం పెట్టడం జరిగింది. ఈరోజు ఆ ఇండస్ వాటర్ ట్రీటీని మనం క్యాన్సిల్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ భూభాగంలోనే ఉండేటువంటి పరిస్థితి అతి తక్కువ సమయంలో ఉందని చెప్పని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.